గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము కొట్టియూరు టెంపుల్కి వెళ్తున్నాం. కొట్టియూరు శివక్షేత్రం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళాము, మళ్ళీ ఈసారి మన శబరిమల ట్రిప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ శబరిమల వెళ్ళాలి అనుకుంటున్నాను. మళ్ళీ ఈలోపు ఇది కవర్ చేద్దాము. ఇది కొన్ని రోజులే ఉంటుంది కదా కొట్టియూరుది ఉత్సవాలు. సో బయలుదేరాము పొద్దున్నే 7 అయింది. 3 అవర్స్ పట్టిద్ది. మేము స్లోగా వెళ్తాము. 95 కిలోమీటర్స్ వచ్చింది. 2.5 to 3 అవర్స్ పట్టిద్ది. బ్రేక్ఫాస్ట్ మధ్యలో చేసేసి అక్కడ నుంచి స్లోగా వెళ్ళిపోతాం. వర్షం నిన్నంతా బాగా పడింది, పొద్దున్న దాకా పడింది. ఇప్పుడు ఆగింది, కొంచెం తెరపిచ్చింది. వర్షం పడినా సరే డిసైడ్ అయ్యా, వర్షంలో అయినా సరే తిరగాలి. ఇక దక్షయజ్ఞం జరిగినటువంటి ఆ ప్రదేశం ఉంది కదా, ఓకే, నీళ్ళల్లోనే నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు నీళ్ళు. కాంప్లెక్స్ ఇన్ ద సెన్స్ ఓపెన్ కాంప్లెక్స్. అందులో పూరిపాకలే మాత్రమే ఉంటాయి అన్నమాట. అది మీకు తెలిసే ఉంటుంది కొట్టియూరు టెంపుల్ గురించి. అది నేను ఇంకా పూర్తిగా నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ తోటి మీకు వివరించడానికి నేను ట్రై చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయింది, ఇప్పుడు వెళ్ళాలి. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. 10 కిలోమీటర్స్ మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. టెన్ కిలోమీటర్స్ 45 మినిట్స్ చూపిస్తుంది. పెద్ద పెద్ద బస్సులన్నీ ఇక్కడ నుంచి ఆపేశారు. వాము 10 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఇది 45 మినిట్స్ కాదు, ఇంకా ఎక్కువ పట్టింది. ఎందుకంటే అటు నుంచి వస్తున్నాయి వెహికల్స్, అటు నుంచి వచ్చే చిన్న చిన్న రోడ్స్ ఇటు సైడ్. ఏది మేము వెళ్ళేది షార్ట్ కట్ రోడ్లో ఎంత జామ్ ఉంటే అటు మెయిన్ రోడ్లో ఇంకా కష్టమే అయితే. ఇక
టైం వచ్చేసి 10:36 అవుతుంది. ఇంకా ఎప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇంకా పార్కింగ్లో పెట్టాలి. ఇంకొక గంట పట్టేటట్టు ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఇక్కడికే 2 hours, 10 kilometers ఆల్మోస్ట్ 2 hours దాటిపోయింది. వెహికల్స్లో వెళ్తా ఉన్నాయి అనమాట. టైం వచ్చేసి 11:02 అయింది. ఇంకా క్యూలోనే ఉన్నాము. 3 గంటలు ఆల్మోస్ట్, 3 గంటలు కాదు 2.5 గంటలు ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గరలోనే 10 kilometerల పరిధిలోనే ఉన్నాం అన్నమాట. పార్కింగ్ లాట్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. చాలా మంది వాళ్ళు ఇళ్ళని ఏం చేశారంటే హోమ్ స్టేలు హోటల్స్లా కన్వర్ట్ చేసుకున్నారు. వాళ్ళ వెహికల్స్ పెట్టుకున్నారు అనమాట అందులో. సో ఎక్కడ ఇళ్లలో పెట్టడానికి లేదనమాట. ఇప్పుడే వచ్చాం అనమాట. ఇది పార్కింగ్ లాట్, పెద్ద పార్కింగ్ లాట్. వెహికల్స్ ఆగడానికి కార్ ఇక్కడే పెట్టేశాను. నేను పెట్టేసి షర్టు బనియన్ తీసేసా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఓకే, నడుచుకుంటూ వెళ్ళి చెప్పులు అక్కడ పెట్టడానికి ఉంటుంది, తీసుకొని వెళ్ళాలి. రెయిన్ పడేటట్టు ఉంది. రెయిన్ కోట్ తీసుకున్నా. తర్వాత టైం వచ్చేసి 11:20 అయింది. మార్నింగ్ 7కి బయలుదేరితే ఇప్పుడు వచ్చాము. ఇక్కడే 2 hours పట్టింది. 10 kilometersకే 2 గంటలు పట్టింది. సో పార్కింగ్లో పెట్టేశాను కారు. బ్యాక్ప్యాక్లు, అంబ్రెల్లా, రెయిన్ కోటు, ఇంకా చిన్న చిన్న వస్తువులు తీసుకున్నా. ఇంకా తర్వాత చెప్పులు అక్కడ పెట్టవచ్చు. చెప్పులు పెట్టేది మేము ఉంటుంది. చెప్పులు అక్కడ పెట్టేసి, ఎందుకంటే రోడ్డు ఇదంతా నడవాలి. ఇప్పుడు ఇదంతా బాగాలేదు. మీన్స్ రాళ్ళతో వేసారు టెంపరీగా ఈ గ్రౌండ్ని. సో చాలా ఉన్నాయన్నమాట వెహికల్స్ ఇక్కడ. ఇంత ట్రాఫిక్ జామ్. ఈరోజు సండే ప్లస్ ఈరోజు మెయిన్ ఈవెంట్ కదా. మెయిన్ ఈవెంట్ అంటే కొబ్బరికాయల సమర్పణ. మీరు చూసే ఉంటారు క్లిప్స్లో. రోడ్డు వెంబడి నడుచుకుంటూ వస్తున్నారు కొబ్బరికాయలను తీసుకొని. ఇట్లా అమ్మేది ఓడపువ్వు అంటారు అన్నమాట. దీన్ని ఓడపువ్వు అంటారు. ఇళ్ళలో దేవుడి పటాల దగ్గర పెట్టుకుంటారు, కార్లో అట్లా పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, ఇది ఒక ఓడపువ్వు లెఫ్ట్ సైడ్లో. అప్పుడు వచ్చి మేము మెయిన్ రోడ్లో నుంచి, ఇప్పుడు జనాలు లేరు, వెహికల్స్ పెద్దగా లేవు. డైరెక్ట్గా టెంపుల్, ఇక్కడ టెంపుల్ అని ఉంటుంది. ఆ టెంపుల్ ముందు పార్కింగ్లో పెట్టినాం, వచ్చేసాము. దిగుతూ ఉన్నాను. ఇదనమాట కొట్టియూర్ ఫస్ట్ విజువల్స్. ఇదనమాట టెంపుల్. అటు నుంచి వస్తారు చాలామంది, అటు నుంచి వస్తుంటారు. ఇలా దిగుతారు వచ్చి మెయిన్ రోడ్లోంచి ఇలా రావాలన్నమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఓకే, ఇది బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ ముందు ఇట్లా ఆనకట్ట కట్టేసారు. ఇవి ఇక్కడ స్నానం చేయడానికి ఘాట్లా ఉంది. ఇది అనమాట ఎంట్రీ.
పార్వతీదేవి దహించుకున్నటువంటి సెల్ఫ్ ఇమ్యులేషన్ అంటారు కదా, అదే ప్లేస్ అండి. అయిపోయింది దర్శనము. షార్ట్ కట్లో వెళ్ళొచ్చా, నెట్టుకుంటా ఒక బ్యాచ్ని వదిలేరనమాట. అయిపోయింది. నెట్టుకుంటే కింద వాటరు, పైన వాటర్. కింద ఎప్పటికీ నీళ్ళు ఉంటూనే ఉంటాయి అనమాట. కింద నేను చూపించా కదా నీళ్ళు, అవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఒక సైడ్ ఈ సైడ్ వస్తుంటాయి, ఆ సైడ్ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అక్కడ యజ్ఞం జరిగింది, ఇక్కడ పార్వతీదేవి ఇమ్యులేషన్ చేసుకుంది. పాలం 5th అంట. బ్యాగ్ ముందుకు వేసుకోకపోతే వర్షం తడిసిపోతాం, అందుకే బ్యాగ్ ముందుకు వేసుకున్నాం.
బ్రిడ్జ్ బాగుంది, కొత్త కట్టినట్టున్నారు. ముందు అక్కడ అవతల ఇది కంప్లీట్ ఈస్ట్ సైడ్ బ్రిడ్జ్ అనమాట. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. అది ఈస్ట్ సైడ్ సౌత్ ఈస్ట్. అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈవినింగ్ కొబ్బరికాయలు సమర్పించేది ఉంది కదా, అది ఇక్కడ గుట్టలు గుట్టలుగా పెట్టుకొని ఉన్నారు జనాలు, భక్తులు, వాళ్ళ సంబంధించినటువంటి వీళ్ళంతా కొబ్బరికాయలు పెట్టుకుని రెడీగా ఉన్నారు సామాగ్రి అమ్మడానికి. కొబ్బరికాయలు గుట్టలు గుట్టలు పెట్టున్నాయి కదా, వాళ్ళే ఆ కొబ్బరికాయలు సమర్పించేటువంటి భక్తులు, మరి వాలంటీర్లు వాళ్ళు. ఇదన్నమాట వ్యూస్ ఇలా ఉన్నాయి. ఇదొకళ్ళది, అదొకళ్ళది, అదొకళ్ళది, ఇట్లా అట్లా అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు అక్కడ పెట్టుకొని ఉన్నారు. సో ఇప్పుడు లంచ్కి ఏమైనా చూడాలి. നന്നായി തേച്ച് പിടിപ്പിച്ച ആ ചുടുവാദം നമുക്ക് വിട്ടകറ്റാൻ സാധിക്കുമെങ്കിൽ പിന്നെ ഒരു കാര്യം ചിന്തിക്കേണ്ടത്, ഈ തൈലം നമ്മൾ കളരി വിധിപ്രകാരം തയ്യാർ ചെയ്യുന്ന തൈലമാണ്. കളരി തൈലം അഥവാ മർമ്മ മസാജിംഗ് തൈലം എന്ന് ഈ തൈലത്തെ വിശേഷിപ്പിച്ചു. വർഷങ്ങൾക്ക് മുമ്പ് ഏതാണ്ട് 51 വർഷങ്ങൾക്ക് మనకి చిన్ని బుడ్డి బుడ్డి రెండు చాలు, కార్లో ఒకటి, ఇంట్లో ఒకటి. ಬೆಂಗಳೂರಿನ ಟೊಯೋಟಾದಿಂದ ಬಂದಿರುವ ಶಂಕರೇಗೌಡ, ನೀವು ಹಿಗ್ಗರೆ ಕೊಟ್ಟವರು ಮೈಕ್ ಪಾಯಿಂಟ್ ಹತ್ರ ಬರಬೇಕು. ರಮೇಶ್ ನಿಮ್ಮನ್ನು ಕಾಯ್ತಾ ಇದ್ದಾರೆ. ಬೆಂಗಳೂರಿನಿಂದ ಬಂದಿರುವ ಮನ್ವಿತ್ ಗೌಡ, ನೀವು ಹಿಗ್ಗರೆ ಕೊಟ್ಟವರು లంచ్ తినడానికి హోటల్కి వచ్చాను. ఫుడ్లో సాంబార్ వేసుకోవాలి, తీసుకెళ్ళు మనం. అది మరి పికిల్. ఇదన్నమాట ఈరోజుకి లంచ్. చాలాసేపు నించొని తిరిగాం కదా, అబ్బా టైడ్ అయిపోయినట్టు లేదు, కానీ తినాలి, టైం ఇస్తున్నారండి. అప్పుడు మది ఫస్ట్ టైం చేయాలి మనం, అప్పుడానికి కొరకాలి కదా, అప్పుడే మనకు మిస్ అయ్యారని చాలామంది అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఫోన్ ఉంటేగా పోయింది. సో ఇటు సైడ్ నడుస్తున్నా మెయిన్ ఎంట్రన్స్ వేలోకి. చాలా మంది, వందల మంది నడుస్తున్నారు జారుతూ. ఇటు సైడ్ వెహికల్స్ ఉన్నాయి, ఇటు సైడ్ జనాలు జారుతున్నారు. కొంతమంది కింద కూడా పడ్డారు. వర్షం మొత్తం అంతా డ్యాంప్ అయిపోయింది. ఫుల్ మాన్సూన్ కదా ఇప్పుడు. అదేంటంటే చెరుకుగల్లా ఉంది. ఓకే, ఇవన్నీ బ్యాంబూ అన్నమాట. ഇവിടെ ബസ് സ്റ്റാൻഡിൽ ചേരുവാൻ കൂടെയുള്ളവർ ആവശ്യപ്പെടുന്നു.